మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నేటి పరిశుద్ధ ఆదివార ఆరాధనకు చేరువచ్చినటువంటి సంఘమంతటికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ శక్షాగేశమ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలను మనము చదువుగా విన్నాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 19వ వచనము నుండి 12వ అధ్యాయము 9వ వచనం వరకు మనం చదువుకున్నాం. అదే రీతిగా లూకా సువార్త 8వ అధ్యాయం 4 నుండి 15 వచనాలను మనము చదవగా విని ఉన్నాం. ప్రభువారి యొక్క శిలువ ధ్యానాలకు మరి ముఖ్యంగా ఆయన యొక్క పునరుద్ధానానికి 60 రోజులు ముందుగా వచ్చేటువంటి ఆదివారంలో మనము క్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకను, ఆయన యొక్క ప్రత్యక్షతను, ఆయన యొక్క రూపాంతరాన్ని చూస్తూ ఆయన యొక్క శిలువను కూడా మనము ధ్యానించడానికి త్వరపడుతూ ఉన్నాం. మరికొద్ది దినాల్లో మరొక వారంలో ప్రభువారి యొక్క శిలువ శ్రమల ధ్యానాల్లోనికి మనం వెళ్ళబోతున్నాం. ఆ శ్రమల ధ్యానాల్లోనికి వెళ్ళబోయే ముందుగా పరలోక రాజ్య మర్మాలను ప్రభు తన శిష్యులకు తెలియజేస్తూ, అదే రీతిగా అనేక ఉపమాన రీతిగా వారితో మాట్లాడినటువంటి సందర్భాలను జ్ఞాపకం చేస్తున్నటువంటి క్రమంలో ఈ దినము విత్తువాని యొక్క ఉపమానాన్ని తన శిష్యులకు అక్కడ కూడి ఉన్నటువంటి వారికి తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క ఉపమానం మనందరికీ కూడా చాలా సుపరిచితమైనటువంటి ఉపమానమే. దీన్ని వివరించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రభువారే మరలా ఆ ఉపమాన భావాన్ని కూడా తన శిష్యులకు తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని యొక్క కృపలో ఈ దినం చదవబడినటువంటి వాక్యాలను మనము గమనిస్తూ ఉంటే, యేసు ప్రభువారు విత్తువాని యొక్క ఉపమానాన్ని ఓ ప్రక్కన తెలియజేస్తుండగా మరో ప్రక్కన అపోస్తులైనటువంటి పౌలు తన యొక్క అనుభవాలను లేక స్వానుభవాలను కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నట్టుగా కూడా మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఈ 11వ అధ్యాయము 19 నుండి కానీ లేదా ఇంకా ముందు నుండి మీరు చదివితే కాస్త మనకు ఒక క్లారిటీ, ఒక పౌలు యొక్క మాటలు మనం గ్రహించడానికి అవకాశం ఉండేటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటంటే కొరింథీ సంఘములో ఉన్నటువంటి కన్ఫ్లిక్ట్స్, అందులో ఉన్నటువంటి సమస్యలు, కొరింథీ సంఘములో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి విద్వేషపూరితమైనటువంటి భావాలు, కొరింథీ సంఘములో ఉన్నటువంటి హెచ్చుతగ్గులు, కొరింథీ సంఘములో ఉన్నటువంటి పాపము, కొరింథీ సంఘములో ఉన్నటువంటి విమర్శ, కొరింథీ సంఘములో ఉన్నటువంటి క్రిటిసిజం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. కొరింథీ సంఘములో ఉన్నటువంటి పరిస్థితులు ఏ స్థాయికి వెళ్ళిపోయాయంటే చివరికి అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన యొక్క అపోస్తలత్వం మీద, అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క బోధ మీద, అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క సాక్ష్యం మీద కూడా విమర్శించేటువంటి స్థాయికి కొరింథీ సంఘం వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నటువంటి మాటలు ఆయన యొక్క స్వానుభవములో ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుతుంటూనే కాస్త వ్యంగ్యంగా కొరింథీ సంఘంతో ఈ మాటలు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మీరు ఇంటికి వెళ్ళి 10వ అధ్యాయం నుండి చదవడానికి ప్రయత్నం చేస్తే ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అంటే పౌలు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా వ్యంగ్యార్థముతో కూడినటువంటి మాటలుగా మనం చూస్తూ ఉంటాం. పౌలు 12వ అధ్యాయంకి వచ్చేసరికి తాను ఎదుర్కొన్నటువంటి, తాను పొందినటువంటి ఆ ఉన్నతమైనటువంటి, ఆ గొప్పదైనటువంటి దర్శనాన్ని గురించి కూడా వారితో మాట్లాడుతూనే ఉన్నాడు. కాబట్టి చాలా విషయాలు అందులో ఆయన కులంకషంగా చర్చిస్తూనే కొరింథీ సంఘానికి ఒక హెచ్చరికను కూడా అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ సువార్తకు, ఈ పత్రికకు ఉన్నటువంటి అనుసంధానం ఏంటి అని మనం గమనించినప్పుడు చాలా స్పష్టంగా ఇక్కడ ఈ 2 పాఠాల యొక్క లింక్ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అది ఎలా అనంటే లూకా సువార్త చదవబడినటువంటి ఈ యొక్క విత్తువాని ఉపమానాన్ని, అదే రీతిగా అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీతో మాట్లాడుతున్నటువంటి స్వానుభవాలను రెండిటిని క్రోడీకరించి
మనము ఈ దిన వాక్య భాగాన్ని ధ్యానిస్తే ఒక చక్కటి ఉపదేశం, ఒక పాఠం దేవుడు మనకు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు అనేటువంటి భావన మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ యొక్క ఉపమాన భావాన్ని మనం గమనించినప్పుడు లూకాసు సువార్త 8వ అధ్యాయము 4వ వచనము నుండి ఈ మాటలన్నీ మనం చూస్తూ ఉంటాం. విత్తువాడు విత్తనం విత్తుకుంటూ బయలుదేరాడంట. కొన్ని ఎక్కడ పడ్డాయి అంటే కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి, మరికొన్ని ఎక్కడ పడ్డాయి అంటే రాతి నేలను పడ్డాయి, మరికొన్ని ఎక్కడ పడ్డాయి అని అంటే ముండ్ల పొదల్లో పడ్డాయి, మరికొన్ని ఎక్కడ పడ్డాయి అంటే మంచి నేలను పడ్డాయి. ఇప్పుడు సహజంగా ఈ సమస్య ఎక్కడ ఉందంటే విత్తేవాళ్ళలో ఉందా? ఒక కామెంటేటర్ అంటాడు ఏమంటే, ఇప్పుడు ఈ విత్తనాలు విత్తేవాడు ఎక్కడ విత్తాలి? పొలంలో విత్తాలి, కానీ అక్కడెక్కడ విత్తడం ఏంటి? కాబట్టి సమస్య విత్తేవాళ్ళలో ఉందా అంటే దీన్ని అర్థం చేసుకునేటువంటి విధానం మనం గమనించాలి. సహజంగా మీరు పంట దున్నిన తర్వాత, నేల దున్నిన తర్వాత ఆ పంట విత్తేటువంటి వారు ఒక్కొక్క గింజ విత్తరు. ఏం చేస్తారు? వాటిని జల్లుతూ ఉంటారు. ఆ జల్లేటువంటి క్రమంలో కొన్ని ఆ దున్నినటువంటి నేలలో పడతాయి, కొన్ని నేల దాటి బయట పడతాయి, కొన్ని ఆ పొలానికి గట్టు వేస్తారు, కంచె, ఆ కంచెలో పడతాయి. కాబట్టి ఈ విధమైనటువంటి నేపథ్యాన్ని ప్రభువారు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఈ ఉపమాన భావాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి విత్తేవాళ్ళలో సమస్య ఏం లేదు, ఆయన విత్తుతూనే ఉన్నాడు. కానీ ఆ విత్తనము పడినటువంటి స్థితిని బట్టి ఆ పంటను గూర్చినటువంటి ఫలాన్ని ఇక్కడ ప్రభువారు నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి విత్తనము సరైన చోట పడితే, సరైనటువంటి నేలలో పడితే అది చాలా అధికంగా ఫలిస్తుంది. కాబట్టి విత్తనం ఒకటే, కానీ అది పడినటువంటి స్థలాన్ని బట్టి దాని యొక్క రిజల్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రభువు చెప్పినటువంటి ఉపమాన భావంలో ఆయన అంటాడు ఏమంటే, ఇదిగో ఆ యొక్క కిందకు వచ్చి చదువుతూ ఉంటే ఆ ఉపమాన భావాన్ని కూడా ఆయన తెలియజేస్తూ ఉంటాడు. ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని యొక్క వాక్యము. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయం నుండి వాక్యము ఎత్తుకుని పోయాను. రాతి నేల నుండి వారు ఎవరనగా వినినప్పుడు వాక్యం సంతోషంగా అంగీకరించేవారు కానీ వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. ముండ్ల పొదలో పడిన విత్తనము పోలిన వారు ఎవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. మంచి నేల నుండి వారెవరనగా మంచి మనస్సుతో వాక్యము విని అవలంబించి ఓపికతో ఫలించువారనేటువంటి మాటను ప్రభు వారు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక ప్రసంగికుడు అంటాడు, ఈ మంచి నేల, గుడ్ సాయిల్ అనేటువంటి మాట కొరకు 3 మాటలు చెప్తాడు ఆయన. అదేంటంటే, ఒకటి గుడ్ సాయిల్ అంటే ఎలా ఉంటుందంట, ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే డగ్డ్ సాయిల్ అంటే బాగా దున్నినటువంటి నేల. రెండోది అంటాడు డిస్ఇన్ఫెక్టెడ్ సాయిల్ అంటే ఎటువంటి పురుగు కానీ చెద కానీ ఎటువంటి కల్మషము కానీ అంటుకోనటువంటి నేల. మూడోది అంటాడు డిపెండబుల్ సాయిల్ అంటే ఆ రైతు మీదే ఆధారపడినటువంటి నేల అంట. నాలుగవది డెడికేటెడ్ సాయిల్ అంటాడు. అంటే ఆ దున్నినటువంటి నేల దేని కొరకు దున్నబడిందో దాని కొరకే ప్రతిష్ఠించుకున్నటువంటి నేల. కాబట్టి ఈ రీతిగా ఉన్నటువంటి నేలను ప్రభువారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటాడు ఆయన. కానీ నిజంగా ఈ మాటలు మనం గమనిస్తూ ఉంటే నిజంగా ఈ 4 మాటల్లో కూడా 4 అద్భుతమైనటువంటి భావాలు మనం చూస్తూ ఉంటాం. ఒకటి ఏంటంటే డగ్డ్ సాయిల్ అంటే బాగా దున్నినటువంటి నేల. సహజంగా ఈ నేల ప్రభువారు హృదయముతో పోలుస్తున్నాడు కాబట్టి బాగా దున్నినటువంటి నేల అంటే ఏంటి అంటే బాగా, ఇప్పుడు చూడండి, ఈ భూమిని దున్నినప్పుడు అది దున్నుతూ ఉంటే ఆ మట్టి పైకి లేస్తూ ఉంటుంది, అందులో రాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి, చక్కగా అది నలుగుతూ ఉంటుంది. కాబట్టి దున్నినటువంటి నేల దేనికి సాదృశ్యంగా ఉందంటే విరిగి నలిగినటువంటి హృదయానికి సాదృశ్యంగా ఉంది. ఏ హృదయం అయితే విరిగి నలిగినటువంటి హృదయంగా ఉంటుందో, మెత్తని హృదయంగా ఉంటుందో ఆ నేల మీద ఫలము చాలా ఉన్నతంగా ఫలిస్తుంది, విత్తనము ఫలిస్తుంది. రెండవది అంటాడు కదా ఆయన డిస్ఇన్ఫెక్టెడ్ సాయిల్ అంట. అంటే ఏ విధమైనటువంటి కల్మషము పురుగు పట్టనటువంటి నేల. కాబట్టి ఇక్కడ అంటాడు కదా యేసు ప్రభు వారు కొంతకాలం వాక్యం వింటారంట, కానీ వారిని ఏం పట్టుకుంటుంది అని అంటే ఈ ఐహిక విచారం ఏంటంట, ఐహికమైన విచారం, ఈ లోక మాలిన్యం
అంటుకోవడం వలన ఆ నేల ఏమవుతుంది? పాడవుతుంది. కాబట్టి అక్కడ కూడా సరైనటువంటి విత్తనము ఫలాన్ని ఇవ్వలేదు. మూడోది అంటాడు ఆయన డిపెండబుల్ సాయిల్, అంటే కేవలము రైతు మీద ఆధారపడి, భూమి రైతు చెప్పినట్టుగా వింటేనే ఫలము సరైనటువంటి విత్తనము సరిగా ఫలిస్తుంది. రైతు చెప్పినట్టు వినపోయింది అనుకోండి, ఏమవుతుంది? భూమిలో నుండి చెత్త మొక్కలు వస్తాయి, ఏవేవో మొక్కలు వస్తాయి, విత్తనము సరిగా ఫలించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి రైతు మీద ఆధారపడినటువంటి భూమి. నాలుగోది అంటాడు కదా డెడికేటెడ్ సాయిల్. ఇప్పుడు ఆ భూమి రకరకాలుగా దున్నేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు అన్ని పంటలకి ఒకేలా భూమిని దున్నరు కదండి, అవునా? ఇప్పుడు వరి ఉందనుకోండి, దాని యొక్క విధానము వేరు. కొబ్బరి చెట్లు వేయాలంటే దాని యొక్క విధానము వేరు. మామిడి చెట్లు వేయాలంటే దాని యొక్క విధానము వేరు. దేని కొరకు భూమి దున్నబడిందో దాని కొరకే అది ప్రత్యేకించుకున్నటువంటి నేలగా ఉంటే, అందులో దేని కొరకు ఆ భూమి దున్నబడిందో ఆ విత్తనము సరిగా ఫలించేటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి ఈ నాలుగవది డెడికేటెడ్ సాయిల్గా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దినం మనం గమనిస్తూ ఉంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ నేలల్లో దేవుని యొక్క వాక్యము ప్రతి వారము ప్రతి సందర్భములో అది జల్లబడుతూ ఉంది, అది విత్తబడుతూ ఉంది. కానీ అది ఫలించేటువంటి విధానం ఎక్కడ ఆధారపడి ఉంది అని అంటే కేవలము మన హృదయం మీదే ఆధారపడి ఉంది. వాక్యముల లోపమేమీ లేదు, విత్తేవాళ్ళ లోపమేమీ లేదు. కానీ అది ఫలించేటువంటి విధానము దేని మీద ఆధారపడి ఉందంట? కేవలము నేల మీద మాత్రమే ఆధారపడి ఉంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో చూడండి, మంచి నేలగా మన హృదయం ఉంటే వాక్యం ఏదైనా సరే మంచి మాటని మనం గ్రహించుకోవడానికి ప్రయత్నము చేస్తాం, విమర్శించడానికి ప్రయత్నం చేయం, కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయం, వక్రీకరించడానికి ప్రయత్నం చేయం. ఇది దేవుని వాక్యమని మనం గ్రహించుకొని దాన్ని అవలంబించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన నేల మంచిదైతే వాక్యము నిజంగా ఫలించేటువంటి అవకాశము ఉంటుంది. మన యొక్క స్వభావమే, మన ఆలోచనే, మన దృక్పథమే చెడినదైతే ఎలాంటి అద్భుతమైనటువంటి వాక్యము మీకు విత్తబడినా బోధించినా దానివల్ల ప్రయోజనమేమీ లేదు. ఎంతటి లోతైనటువంటి అనుభవం, లోతైన మర్మాలు, లోతైనటువంటి దేవుని యొక్క వాక్యాలు, సత్యాలు మీరు వింటున్నా కొంతమంది వాటిని అసలు పెడచెవిని పెట్టేటువంటి వారు, దాని గురించి ఆలోచన చేయలేనటువంటి వారు చాలామంది ఉంటారు. కారణం ఏంటంటే ఇక్కడ కూర్చున్నప్పటికీ కూడా వారి యొక్క నేల విత్తనము ఫలించడానికి తగినటువంటి నేలగా లేకపోవడమే. కాబట్టి దినము ఈ నేలల గురించి ప్రభువు మాట్లాడుతుండగా అపోస్తలుడైనటువంటి పౌలును మనం వీటికి అనవేస్తే అద్భుతమైనటువంటి ఉదాహరణ పౌలు మనకి ఇక్కడ కనపడుతున్నాడు. మీరు చూడండి, ఆ పత్రిక భాగాన్ని మనం గమనిస్తూ ఉంటే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం నుండి 1వ అధ్యాయం నుండి కూడా మనం చూస్తే చాలా విషయాలు మనకి అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తూ ఉంటాడు. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఈ దినం మనం చదువుకున్నాం కదా, 11వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు 10వ అధ్యాయంలో అయితే పౌలును విమర్శించిన విధానాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. 11వ అధ్యాయంలో నుండి పౌలు అనేకమైన విషయాలు ఆయన మాట్లాడుతుంటాడు. నేను అవివేకినని ఒకడు తలంచవద్దని మరలా చెప్పుచున్నాను, అట్లు తలంచినడలా నేను కొంచెము అతిశయపడినట్లు నన్ను అవివేకినైనట్టుగా చేర్చుకున్నది. అంటే ఇవన్నీ చదివితే సమయం సరిపోదు, కానీ ఇవన్నీ నక్షలుగా నేను మీకు తెలియజేస్తాను. కొరింథీ సంఘంలో చాలా గ్రూప్స్ వచ్చేసాయి. కొరింథీ సంఘంలో చాలా గ్రూప్స్ వచ్చాయి. అందులో కొంతమంది ఏంటంటే మేము పౌలు సంబంధికులము అనేటువంటి వర్గం ఒక వర్గం. రెండవది ఏంటంటే మేము అపోల్లో అనుసరించేటువంటి, అపోల్లో అని ఒక గొప్ప పాండిత్యం కలిగినటువంటి దైవ ఉపదేశకుడు ఉండేవాడు. అతని అనుచరులు కొంతమంది ఉండేవారు. కొరింథీ సంఘంలో కొంతమంది ఏమన్నారంటే మేము అతని అనుచరులము అనేవారు. కొంతమంది ఏమన్నారు, మేము పేతురు యొక్క అనుచరులు అనేవారు. కాబట్టి కొంతమంది కేఫా వారు, కొంతమంది అపోలో వారు, కొంతమంది పౌలు వారు, ఇలా వర్గాలుగా వారు విడిపోయారు. ఇలా విడిపోయినటువంటి క్రమంలో సహజంగా వర్గాలుగా విడిపోయిన తర్వాత జరిగేదేంటండి? ఒక వర్గాన్ని మరొక వర్గము విమర్శనే కదా, ఇంక అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు ఎక్కువ మంది అధికులు పౌలు యొక్క జీవితాన్ని విశ్లేషించడం ప్రారంభించారు. పౌలు యొక్క జీవితాన్ని. అందులో కొంతమంది ఏంటంటే పౌలు నిజంగానే అపోస్తలుడా అనేటువంటి ప్రశ్న వేసి ఆ ప్రశ్నను గురించి పౌలుని విమర్శించినటువంటి వారు కొంతమంది ఉన్నారు. కొంతమంది పౌలు అంత మాటకారి కాదు, పౌలు అంత గొప్ప ఉపదేశకుడేం కాదు అని విమర్శించినటువంటి వారు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏంటంటే పౌలు చాలా
కన్నింగ్ ఫెలో, చాలా కుయుక్తితో కూడినటువంటి వాడు అని విమర్శించిన వారు కొంతమంది ఉన్నారు. కొంతమంది పౌలు చెప్పేటువంటి బోధలు అతని జీవితానికి అంతగా అన్వయించదగినవిగా లేవు అని చెప్పేటువంటి వారు కొంతమంది ఉన్నారు. కొంతమంది అతని యొక్క పర్సనాలిటీని, పౌలు యొక్క పర్సనాలిటీని కూడా విమర్శించినటువంటి వారు ఉన్నారు. కొంతమంది ఏమన్నారంటే పౌలు చూడడానికి అంత ఏమీ అందంగా లేడు, చూడడానికి యోగ్యంగా లేడు అని పౌలు యొక్క పర్సనాలిటీని విమర్శించేటువంటి వారు ఉన్నారు. అంటే విమర్శించడానికి ఏది అతీతమేమీ కాదు. ఏమైనా అతీతం ఉంటుందండి? ఏమంటే ఒకరిని కామెంట్ చేయాలంటే, ఒకరిని విమర్శించాలంటే, ఒకరి మీద చెడు ప్రచారం చేయాలంటే అతీతమైనది ఏది లేదు. కాబట్టి పౌలును అన్ని రకాలుగా విమర్శిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు పౌలు తన గురించి తాను చెప్పుకుంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ పౌలు అంటాడు, నేను అతిశయపడాలంటే అతిశయపడ్డాను, నా దగ్గర చాలా విషయాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా నేను మీ దగ్గర నుండి దేన్ని కూడా నేను ఆశించలేదు. నేను ఏది చేసినా బయట వారి దగ్గర నుండి నేను ఆర్థిక సహాయం తీసుకొని దాన్ని మీ పరిచర్య కొరకు, మీ కొరకు నేను ఉపయోగించాను. నేను మీ కొరకు ప్రయాసపడ్డాను. నేను అతిశయపడాలంటే అందరికంటే ఎక్కువగా అతిశయపడేటువంటి అవకాశం నాకు ఉంది. నిజమే, ఒకవేళ నాకు మాట మాంద్యం ఉందేమో కానీ నేను జ్ఞానములోను, దేవుడిచ్చినటువంటి వివేకములోను అందరితో కూడా అందరికంటే ఎక్కువ స్థానంలో ఉన్నటువంటి వాడినే అంటూ పౌలు తాను గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఇవన్నీ చెప్పుకోవడంలో నేటి సంఘానికి అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే పౌలు యొక్క నేల ఎలాంటిదో మనం ఇక్కడ గమనిస్తున్నాం. నేల అంటే హృదయం. పౌలు యొక్క హృదయం ఎలాంటిదో మనం ఇక్కడ గమనిస్తున్నాం. చూడండి, పౌలు యొక్క హృదయం ఎలాంటిది అని అంటే మనం చెప్పుకున్నటువంటి ఈ 4 మాటలు పౌలుకు అన్వయించదగినటువంటి హృదయము కలిగినటువంటి వాడు. పౌలు ఎలాంటి హృదయం కలిగినటువంటి వాడు అంటే ఆయన అంటాడు, ఇదిగో నేను విరిగి నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వాడు. ఎందుకు పౌలు విరిగి నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వాడంటే తను విమర్శించేటువంటి వారి పక్షాన కూడా ఆయన చాలా సున్నితంగానే వారితో మాట్లాడుతూ తానులో ఉన్నటువంటి లోపాన్ని కూడా ఆయన ఒప్పుకుంటున్నటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే పౌలు అంటే దేవుడిని అడిగాడంట, దేవుడా ఇదిగో నాలో ఉన్నటువంటి ఈ బలహీనతను తీసివేసాయి, ఈ ముళ్ళును తీసివేసాయి అని అడిగితే ముమ్మారు అడిగాడంట. అడిగితే దేవుడు అన్నాడంట, నా కృప నీకు చాలును అన్నాడంట. అంటే చాలామంది చాలా మాటలు చెప్తారు. ఏమనంటే పౌలుకు ఉన్నటువంటి ముళ్ళు ఏంటి అనేది ఎవరికి క్లారిటీ లేదు. చాలా రకాల విషయాలు చెప్తారు. అంటే వాక్యంలో ఉన్నటువంటి కొన్ని ఆధారాలు బట్టి కొంతమంది అంటారు పౌలు యొక్క కనుదృష్టి, లోపం కలిగినటువంటి కనుదృష్టి అంటారు, దానికి ఎటువంటి ఆధారం లేదు. 2, పౌలు సరైనటువంటి అంటే గూను వెళ్ళేటువంటి వాడు అని అంటారు, దానికి సరైన ఆధారము లేదు. పౌలు నత్తి ఉన్నటువంటి వాడు అంటారు, దానికి సరైన ఆధారము లేదు. దేనికి సరైన ఆధారం లేదు. కానీ పౌలు యొక్క జీవితంలో ఒక ముళ్ళు అనేది ఉంది, ఒక బలహీనత అనేది ఉంది. అది శారీరకమైనదా, మానసికమైనదా, దేని గురించి అనేది స్పష్టత లేదు. కానీ ఒక బలహీనత మాత్రం పౌలుకు, దాన్ని కూడా ఆయన ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకుంటే ఆయన అంటాడు ఏమంటే, నా బలహీనత యందే దేవుని యొక్క శక్తి పరిపూర్ణమవుతుంది అని దేవునికి ఇచ్చేటువంటి క్రెడిట్ గురించి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి పౌలు యొక్క హృదయం ఎలాంటిదంట, విరిగి నలిగినటువంటి హృదయం. అతను ఎంత కఠినాత్ముడండి పౌలు యొక్క జీవితాన్ని మనందరికీ కూడా తెలుసు. ఆయన దమస్కు మార్గములో దర్శనము కలగకముందు క్రైస్తవులందరినీ కూడా ఇంటి నుండి బయటికి ఇచ్చి చంపేటువంటి క్రూరత్వం కలిగినటువంటి మనిషి అపోస్తలుడైన పౌలు. సౌలు పౌలుగా మారాడని అంటారు కానీ సౌలు ఒకటే, పౌలు ఒకటే. సౌలు పౌలుగా ఎప్పుడు మారలేదు. సౌలు అనేది అపోస్తలుడైనటువంటి పౌలుకు ఉన్నటువంటి జూయిష్ నేమ్, యూదా పేరు. పౌలు అనేది రోమన్ నేమ్. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలుకి 2 సిటిజన్షిప్స్ ఉన్నాయి. ఒకటేంటంటే యూదా పౌరసత్వం ఉంది, రోమా పౌరసత్వం ఉంది. కాబట్టి పౌలు ఏం చేసేవాడంటే సువార్త పరిచర్య కొరకు దీన్ని చాలా క్లవర్గా ఉపయోగించుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు రోమీల్ని ఎవరు కూడా విమర్శించడానికి కానీ, పట్టుకోవడానికి కానీ, కొట్టడానికి కానీ, గొడవడానికి కానీ అవకాశం లేదు. కాబట్టి ఎవరైనా పౌలు మీదకి వచ్చారనుకో, నీకు నాకు రోమీ పౌరసత్వం కలిగినటువంటి వారని చెప్పేవాడు. యూదుల పౌరసత్వం కూడా పౌలుకి ఉంది. కాబట్టి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి గొప్ప ఆలోచన ఏంటంటే సౌలు పౌలుగా మారాడు అని అనుకుంటారు. అది చాలా తప్పు. చివరి వరకు కూడా పౌలు పేరు సౌలే, సౌలు పేరు పౌలే. సౌలు అనేది అతనికి యూదా జూయిష్ నేమ్, పౌలు అనేది అతనికి రోమన్ నేమ్, రోమన్ సిటిజన్కి వెళ్ళినటువంటి వాడు కనుక. కాబట్టి పౌలు తన యొక్క జీవితంలో దమస్కు మార్గంలో అతను ఆ దర్శనము కలగక ముందు ఉన్నటువంటి క్రూరత్వము ఆ తర్వాత అతనిలో లేదు. ఎప్పుడైతే అతని కళ్ళు తెరవబడ్డాయో, మనోనేత్రాలు తెరవబడ్డాయో, తన హృదయము కదిలించబడిందో,
తన హృదయం కరిగిందో విరిగిందో వెంటనే అతను ఏమైపోయాడంట, తను విమర్శించే వారి పక్షాన కూడా ప్రేమను చూపించేటువంటి విధానంలో పౌలు ఎంతగా మాదిరిగా ఉన్నాడో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి పౌలు జీవితంలో ఆ విరిగి నలిగినటువంటి నేల అతను కలిగి ఉన్నాడు గనక దేవుని కొరకు చాలా ఉన్నతంగా ఆయన ఫలించాడనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుకే నిజంగా విరిగి నలిగినటువంటి వారి పక్షానంట దేవుడు నిలవబడేటువంటి వాడు. మనకు తెలుసు ఈ మాటలు కీర్తనలు 34వ సంకీర్తన మనం చూస్తే 18వ వచనం, 34వ సంకీర్తన 18వ వచనంలో విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. చూడండి, ఈ దినము నీ హృదయం అనేటువంటి నేల నిజంగా విరిగి నలిగిన హృదయంగా ఉంటే దేవుడు మనకు ఆసన్నుడిగా ఉంటాడు. ఆయనకు గర్విష్ఠులంటే హేయులు, అహంకారులను ఆయన ఎదిరించేటువంటి వాడు. ఆయనకి ఇష్టము లేనటువంటి స్వభావం, మానవ స్వభావాల్లో చాలా ప్రాముఖ్యమైన స్వభావం ఏంటో తెలుసా? గర్వ హృదయము ఆయనకు హేయము. చాలామంది ఉట్టినే ఎగిరెగిరి పడుతూ ఉంటారు. ఏమండి, ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఏమో తాము చాలా గొప్పవారం అనేటువంటి భావంలో వారు ఉంటారు. దేవుని యొక్క వాక్యమన్నా, దేవుడన్నా, దేవుని సన్నిధన్నా సరైనటువంటి గౌరవము కానీ, సరైనటువంటి భక్తి కానీ, సరైనటువంటి మర్యాద కానీ లేనటువంటి స్వభావం కలిగినటువంటి వారు చాలామంది ఉంటారు. మనం అనుకోవచ్చు ఏదో ఈరోజు గడిచిపోతుంది కదా అనుకోవచ్చు, కానీ రేపటి దినాన విమర్శ కాలమున మనము ఆయన విమర్శలో నిలవబడినప్పుడు ఆయన హేయులుగా చూసేటువంటి మనుషులలో గర్వ హృదయం కలిగినటువంటి వారిని ఆయన హేయులుగా చూస్తాడు. కాబట్టి మన హృదయం ఎప్పుడు కూడా ఎంత ఉన్నా ఏమి కలిగినా మనం ఒక స్వభావం కలిగి ఉండాలి. ఏంటనంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండుడి అంటాడు యాకోబు. ఎవరు బలిష్టమైన చేతి క్రింద? దేవుని చేతి కింద ఎలా ఉండాలంట? దేన మనస్కులై ఉండాలి అంటాడు. కాబట్టి మనము ఉప్పొంగిపోవడానికి, మనం గర్వపడడానికి అవకాశం లేదు. అలా గర్వపడాలంటే అపోజిట్ పౌలు అందరికంటే ఉన్నతంగా ఆయన గర్వపడగలడు. ఆయనకున్నటువంటి మేధో సంపత్తి, ఆయనకున్నటువంటి జ్ఞానము, ఆయనకున్నటువంటి ఆత్మానుభవము, ఆయనకున్నటువంటి దర్శనాలు, ఆయనకున్నటువంటి పిలుపు, ఆయన పొందినటువంటి శ్రమలు, వీటన్నిటిని గురించి ఆయన మాట్లాడాలంటే అందరికంటే ఎక్కువ గర్వపడగలడు. కానీ అందరికంటే ఆయన తగ్గించుకుంటూ ఆయన అతిశయపడుతున్నాడు. దేనిలో అంటే ఆయన ఎంత వ్యంగ్యంగా మాట్లాడతాడంటే ఆయన ఎందులో అతిశయపడుతున్నాడంట? ఆయన శ్రమలలో అతిశయపడుతున్నాడంట. ఏమండి, ఆయన బలహీనతలో అతిశయపడుతున్నాడంట, ఆయన కష్టములు అతిశయపడుతున్నాడంట, ఆయన పొందినటువంటి భయంకరమైనటువంటి ఇబ్బందులలో ఆయన అతిశయపడుతున్నాడంట. అంటే ఇవన్నీ నేను పొందడం వలన ఎవరి శక్తి పరిపూర్ణమవుతుంది అంటున్నాడంటే దేవుని శక్తి పరిపూర్ణమవుతుంది కనుక నేను అతిశయపడుతున్నాను అంటాడు. ఎంత అద్భుతమైనటువంటి మనస్సు పౌలుదండి. మన జీవితాల్లో మనం అతిశయపడాలంటే కేవలము మనము నిజమైన దేవుణ్ణి కలిగి ఉన్నామనే మాటను బట్టి తప్ప మరి దేని బట్టి కూడా మనం అతిశయపడడానికి అవకాశము లేదు. ఒకవేళ ఈరోజు నీ నేల అలా కఠినాత్మమైనటువంటి నేలగా ఉంటే, కఠినమైన నేల ఎలా ఉంటాయి చూడండి, ఎలా ఉంటాయి మీరు చూస్తే. బీడు బారిపోయినటువంటి భూమి మనం చూస్తే ఎలా ఉంటుంది? చాలా గట్టిగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. క్రికెట్ పిచ్ ఎలా ఉంటుంది ఏమండి, అది వచ్చి ఆ యొక్క నేల విడిచి కదండి అలా ఉంటుంది చూడండి, అలా చాలా కఠినంగా. కాబట్టి మన యొక్క జీవితాలు, మన హృదయాలు కూడా కొన్ని సందర్భాల్లో కఠినమైనటువంటి హృదయాలుగా ఉంటే వాటి వల్ల మనకు ప్రయోజనమేమీ లేదు. కాబట్టి మన హృదయము విరిగి నలిగిన హృదయంగా ఉంటే దేవుని యొక్క వాక్యం ఫలించేటువంటి అవకాశము ఉంటుంది. పౌలు యొక్క హృదయము అలాంటి హృదయమే. రెండవది, పౌలు యొక్క హృదయం ఎలాంటిదంట? అతనికి ధనం సంపాదించేటువంటి అవకాశం ఉన్నా, కొరింథీ సంఘము నుండి అతను ఆర్థికమైనటువంటి అవసరతల కొరకు అతను అవకాశం, అంటే వారి నుండి ఆశించేటువంటి అవకాశం అతనుకున్నా, వాటన్నిటిని కూడా ప్రక్కన పెట్టాడంట. కొరింథీ సంఘం యొక్క ఆత్మీయమైనటువంటి అభివృద్ధి కొరకు ఆయన చూశాడు, కానీ భౌతికంగా ఆయన ఏమీ కూడా వారి నుండి ఆశించలేదు. వేరే సంఘము నుండి, అందుకే అంటాడు కొరింథీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం, అదే 2వ కొరింథీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం కొంచెం ముందుకు వెళ్ళి చదివితే పౌలు ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. చూడండి 9వ వచనంలో, మరియు నేను మీ వద్దనున్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదనూ భారం మోపలేదు. మాసిదోనియ నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయంలోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడి తిని ఇక ముందుకును జాగ్రత్త పడుదును. అది ఏది ఆశించలేదంట. అతను ఏది కూడా ఏ లోక మాలిన్యం అతన్ని అంటుకోలేదు. లోకాశ కానీ,
శరీరాశ కానీ నేత్రాశ కానీ పౌలును పాడు చేయలేదు. పౌలు అంటాడు కదా, దేమ ఇహలోకము నాశించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పౌలుతో ఉన్నవారే. అందుకే యేసుప్రభు వారు అంటే చాలా చక్కటి మాట. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలు అయితే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఇదే ఉపమానం ఉంటుంది. అందులో ఇంకా చాలా చక్కగా క్లియర్గా ప్రభు వారి మాటలు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి 13వ అధ్యాయము 22వ వచనం. ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినువాడే కానీ ఐహిక విచారము ధనమోహము ఆ వాక్యమును అణిచివేయను గనక వాడు, ఇంకా క్లియర్గా మత్తయి సువార్తలో మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఆయన ఏంటంటే ఐహిక విచారము ధన మోహము ఏం చేస్తాడంట, ఆ వాక్యాన్ని విత్తనాన్ని అణిచివేస్తాడంట. కాబట్టి పౌలు దీనికి ఏమైనా అతని ఈ శోధనకు లొంగిపోయాడా అంటే లేనే లేదు. డిస్ఇన్ఫెక్టెడ్ సాయిల్. అతని హృదయం ఎలా ఉందంటే దేని వలన కూడా తన హృదయము మాలిన్యము చెందలేదు, అపవిత్రత చెందలేదు. కాబట్టి అతడు నిజముగా ఒక మంచి నేలకు సాదృశ్యమైనటువంటి వ్యక్తిగా మనకి అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి యాకోబు అంటాడు 1వ అధ్యాయం 27వ వచనములో, నిజమైన భక్తి ఏంటంట? నిజమైన భక్తి అంటే దిక్కులేని వారిని, విధవరాండ్రలను వారిని ఆదరించట్లో, వారి పరామర్శించట్లో. రెండోది అంటాడు, ఈ లోకమాలిన్యము తనకు అంటకుండా. లోకమాలిన్యము తనకు అంటకుండా. చాలా సందర్భాల్లో లోకమాలిన్యం అంటే అంటడం అంటే ఏంటి? శుభ్రంగా మనం స్నానం చేసేస్తే లోకమాలిన్యం అంటదని కాదు. మీరు ఎక్కడే కూర్చుంటారు కానీ మీ మనసులో ఏముంటుందంట? లోకమే ఉంటుంది. కాబట్టి నిజంగానే మన జీవితాలలో మనం ఎక్కడే కూర్చుంటాం కానీ లోకమంతా, మన ఆలోచన అంతా కూడా లోకమే. మన ఆలోచన అంతా లోకమే. కాబట్టి కొన్ని విషయాలు మనల్ని అలా హాంట్ చేస్తూ ఉంటాయి, మనల్ని వెంబడిస్తూ ఉంటాయి, వేటాడుతూ ఉంటాయి. మనం ఇక్కడే కూర్చున్నప్పటికీ కూడా అనేకమైన లోకానుసారమైనటువంటి ఆలోచనలు మనల్ని డామినేట్ చేస్తున్నటువంటి క్రమంలో ఏమవుతుందంట, ఆ వాక్యము మనలో ఫలించేటువంటి అవకాశము ఉండదు. కాబట్టి ఇది రెండవ విషయం. పౌలును ఏది ఇన్ఫెక్ట్ చేయలేదు, ఏ మాలిన్యం కూడా అతన్ని అంటుకోలేదు. కాబట్టి అతడు ఫలించేటువంటి చక్కటి నేలగా ఆయన ఉన్నాడు. మూడవది మనం గమనించినప్పుడు ఆయన డిపెండబుల్ సాయిల్. ఆయన దేని మీద ఆధారపడ్డాడంట? దేవుని మీదే ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకే 12వ అధ్యాయం చదువుకున్నటువంటి కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో ఆయన అంటాడు చాలా చక్కటి మాట. చూడండి 9వ వచనం, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచుండి నిమిత్తము విశేషముగా నా బలహీనతలందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును గనక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. అంటే ఈ నేల దేని కొరకు ప్రత్యేకించబడింది? క్రీస్తు కొరకే. హింస అయినా, కష్టమైన, ఉపద్రవమైన, శోధనైనా, బాధ అయినా, ఏదైనా పౌలు యొక్క హృదయం, ఈ నేల దేని కొరకు ప్రత్యేకించబడిందంట? కేవలము క్రీస్తు కొరకే ప్రత్యేకించబడింది గనక ఈ నేల దేని కొరకు సంతోషపడుతుందంటే కేవలము క్రీస్తు కొరకే సంతోషపడుతుంది. కాబట్టి మన జీవితము, మన హృదయాలు ఎప్పుడు ఎవరి మీద ఆధారపడి ఉండాలి అంటే, మనల్ని ఎవరైతే పేరు పెట్టి పిలిచారో, ఎవరైతే మనల్ని రక్షించారో వారి మీదే మన యొక్క హృదయము ఆధారపడి ఉండాలి. నిజం, ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక వాటి మీద మనం ఆధారపడుతుంటాం, అవి సహజమే. కానీ ప్రాముఖ్యంగా వాటన్నిటికంటే మొదటి స్థానాన్ని మనం ఎవరికి ఇవ్వాలో తెలుసా? మొదటి స్థానాన్ని మనం దేవునికి మాత్రమే ఇవ్వాలి. దేవునికి ఇవ్వాలి. మీరు చూడండి, ప్రతి శుక్రవారం కూడా మనము ఇశ్రాయేలీల యొక్క ఐగుప్తు నుండి కానాను యాత్రను మనము ధ్యానిస్తున్నాం. అందులో మీరు గమనిస్తే ప్రారంభ దశలో ఫరోని అడుగుతారు ఏమనంటే, ఇదిగో మమ్మల్ని పోనివ్వు అంటే ఫరో అడుగుతాడు ఏమంటే, మీరు ఎందుకే వెళ్ళాలి అంటే వారంటారు, మేము మా నిజమైనటువంటి జీవం గల దేవుణ్ణి ఆరాధించుకోవాలి అంట. అప్పుడు ఫరో ఏమంటాడు తెలుసా? ఆరాధించుకోండి, ఇక్కడ ఉండే మీరు ఎక్కడుండి? ఐగుప్తులో ఉండి ఆరాధించుకోండి అంటాడు. అంటే దీని భావం ఏంటి? చాలా సందర్భాల్లో మనము కూడా లోకంలోనే ఉండి దేవుడి నుండి కలిగేటువంటి మేలుల కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. లోకంలో నుండి దేవుడు ఏదైనా చేస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాం. అలా దేవునికి అది సరైనటువంటి మనసు కానే కాదు. రెండోసారి మళ్ళీ ఫరోని అడిగితే,
ఫరో అంటాడు, మీరు వెళ్ళండి కానీ దూరంగా వెళ్ళకండి అంటాడు. ఎక్కడికి వెళ్ళకూడదంట? దూరంగా వెళ్ళకండి. సాతాను ఎప్పుడు కూడా అలాగే చేస్తాడు. ఏంటంటే మనల్ని లోకం నుండి దూరంగా వెళ్ళనివ్వడు. రెండోది, లోకంలో ఉండి దేవుడిని ఆరాధించేటట్టుగా చేస్తాడు. నిజమంటారా? ఏమండి, ఇది చాలా వాస్తవం. మనం లోకంలోనే ఉంటాం, దేవుడిని ఆరాధించడానికి ప్రయత్నం చేస్తాం. మనము దేవునిలో ఉండాలనుకుంటాం కానీ లోకం నుండి దూరంగా వెళ్ళిపోం. లోకానికి దగ్గరలోనే ఉంటూనే దేవుని ఆరాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి మన జీవితంలో మన హృదయం, మన మనస్సు, మన యొక్క శరీరము దేని మీద ఆధారపడాలంట? దేవుని మీద ఆధారపడేటువంటి జీవితముగా ఉండాలి. కాబట్టి కీర్తనలో చూసినా, ఎక్కడ చూసినా నా ఆశ్రయదుర్గం అంటాడు, నా కేడెం అంటాడు, నేను నమ్ముకును నా దేవుడు అంటాడు. అంటే కేవలము దేవుని మీద ఆధారపడినటువంటి జీవితం, ఆ నేల, ఆ విత్తనము చాలా ఉన్నతంగా ఫలిస్తుంది. నాలుగోది, డెడికేటెడ్ సాయిల్. ఏంటంట? డెడికేటెడ్ సాయిల్. దేని కొరకు డెడికేట్ అయిందంటే ఇది దేవుని కొరకు డెడికేట్ అయినటువంటి నేల, దేవుని మీదే ఆధారపడినటువంటి నేల, దేవుని కొరకే ప్రతిష్ఠించుకున్నటువంటి నేల. ఈ నేల నిజముగా దేవునికి కృపలో వర్ధిల్లేటువంటి నేలగా ఉంటుంది. కాబట్టి దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. క్రీస్తు యొక్క సిలువను మనము చూడడానికి, ఆయన సిలువను ధ్యానించడానికి ముందుకు సాగబోతున్నాం. ఈ క్రమంలో మనం ఏ నేల కలిగినటువంటి వారిగా ఉండాలంట? కఠినమైన నేల కాదు, ముళ్ళ పొదల నేల కాదు, రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి నేల కాదు, మంచి నేల, విరిగి నలిగినటువంటి నేలగా మన నేల ఉండాలి. ఇక్కడ మరొక ప్రాముఖ్యమైన విషయం ఉంది. అదేంటంటే, ఈ నేల మనం కలిగి ఉన్నప్పుడు, నా మాట చాలా జాగ్రత్తగా గమనించండి, ఈ మంచి నేల మనం కలిగి ఉన్నప్పుడు రిజల్ట్ మనకి వెంటనే రాదు. ఇది మీరు గమనించాలి. ఎందుకు రాదు అనంటే, ప్రభువారే అంటారు ఏమనంటే, మంచి నేలను కలిగినటువంటి వాడు ఎలాంటి వాడంట? వాక్యం వింటారంట శ్రద్ధగా, దాన్ని అవలంబిస్తారంట. క్రింద ఒక మాట రాయబడి ఉంటుంది, ఓపికతో ఫలిస్తారంట. ఎలా ఫలిస్తారు? ఓపికతో ఫలిస్తారు. ఓపిక లేకపోతే మనము ఫలించలేం. ప్రస్తుత పరిస్థితుల్లో, కంటెంపరీ వరల్డ్లో మనకు అన్ని రెడీమేడ్గా, ఇన్స్టెంట్గా, వెంటనే రావాలి. ఏదైనా వెంటనే రాకపోతే మనం తట్టుకోలేం. కానీ దేవునిలో అలా వెంటనే వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏమీ ఉండవు. ఓపిక కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి. క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా చాలామంది ఇలా ఇన్స్టెంట్ రిలీఫ్ కొరకు తాపత్రయపడుతున్నటువంటి వారు ఉండడం వలన వారి యొక్క జీవితాల్లో లోతైనటువంటి వాక్యానుభవాలు కానీ, వాక్యాన్ని గ్రహించేటువంటి విధానం కానీ చాలామందిలో లేదు. మొన్న ఒక వాక్యం విన్నాను సడన్గా, అంటే నవ్వుకున్నాను. అంటే ఫ్లోలో అలా చూస్తూ ఉంటే మొబైల్లో ఆ వాక్య పాస్టర్ గారు చెప్తున్నారు ఏమనంటే, ఇదిగో మీలో చాలామంది భేదవారు ఉండుంటారు, అంటే మీలో లేని వారు చాలామంది ఉండుంటారు. అయితే మనం నమ్ముకున్న దేవుడు ఉన్నవాడు అనువాడు అంటాడు ఆయన. మనం నమ్ముకున్న దేవుడు అంటే లేనివారు, అంటే ఈయన ఉద్దేశంలో ఉన్నవాడు అంటే అర్థం ఏంటి? డబ్బు ఉన్నవాడు అనమాట. అంటే ఆ వాక్యాలు చెప్తున్నాను, అంటే చెప్పేటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి. చెప్పేటువంటి పరిస్థితి, దేవుడు చెప్పిన మాట, నేను ఉన్నవాడిని అనువాడిని అంటే ఆయన లివింగ్ గాడ్ అని. ఆయన ఏమనుకున్నాడు పాస్టర్ గారు అని అంటే, ఉన్నవాడంటే ఇది ఉన్నవాడు అనుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకునేటువంటి విధానం ఒకసారి ఆలోచన చేయండి. వినేవారి యొక్క పరిస్థితి మీరు ఆలోచన చేయండి. దీనికి కారణం ఏంటంటే, వాక్యాన్ని గ్రహించలేనటువంటి స్థితి, వాక్యాన్ని అర్థం చేసుకోలేని స్థితి, వాక్య లోతుల్లోనికి వెళ్ళలేనటువంటి స్థితి. కాబట్టి మనం ఇంకా ఎన్నో సంవత్సరాల నుండి దేవుని యొక్క వాక్యాలు వింటూనే అవి ఫలించలేనటువంటి జీవితాలుగా మన జీవితాలు ఉన్నాయంటే అది చాలా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. రెండోది, ఫలింపు అనగానే మీరు వెంటనే ఏమనుకుంటారు? ఫలింపు అంటే నేను ఫలించేయడమేమో అనుకుంటారు. ఇప్పుడు చూడండి, ప్రభువారు చెప్పినటువంటి ఉపమానాన్ని మనం గమనిస్తే, నిజంగా ఆయన ఒక తోట వేశారు, అది ఫలం ఇచ్చింది. ఈ ఫలం ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది? ఏమండి, ఆ ఫలంలో నుండి వచ్చేటువంటి ఆ ఫలితాన్ని స్వీకరించిన వాడు, అనుభవించిన వాడికి అది ఎక్స్పీరియన్స్ చేసేటువంటి వాడికి ఉపయోగకరంగా ఉంటుంది. కానీ చెట్టుకేమైనా ఉపయోగమా? ఆ పంటకేమైనా ఉపయోగమా? పొలానికి ఏమైనా ఉపయోగమా? పౌలు జీవితం కూడా మనం అనుకుంటాం, పౌలు తన జీవితంలో ఏది పొందుకోలేదేమో, కానీ పౌలు అనేక మందికి ఫలభరితంగా ఉన్నాడు, అనేక సంఘాలు కట్టాడు, అనేక ఆత్మలు రక్షించాడు. నేడు మనం ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని ఇంత లోతుగా అధ్యయనం చేయగలుగుతున్నామంటే అది కేవలము దేవుడు పౌలుకి ఇచ్చినటువంటి జ్ఞానం మాత్రమే. పౌలే లేకపోతే నేటి సమాజంలో సంఘమే లేదు, ఒక మాటలో చెప్పాలంటే. కాబట్టి ఆ ఫలం, పౌలు ఫలం మనం అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కూడా ఫలించడం అంటే మీకు మీరు అభివృద్ధి చెందేయడమే కాదు,
ఫలించడం అంటే మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారడం. ఇది ఎలా జరుగుతుందంట? ఓపికతో, సహనముతో మనము ఒక్కడుగు ముందుకు వేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఆ జీవితము ఆశీర్వాదకరమైనటువంటి జీవితంగా ఉంటుంది. కాబట్టి నేటి ఉదయంలో మన నేలను బట్టే మనం ఫలించేవారుగా ఉంటాం. ఆ ఫలము ఇతరులకు ఉపయోగకరంగా ఉండేటువంటి ఫలంగా ఉండాలి. దానికి చక్కటి ఉదాహరణగా పౌలు జీవితాన్నే మనం చూస్తాం. ఎన్ని శ్రమలండి, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని హింసలు, ఎన్ని అవమానాలు, వీటన్నిటిలో కూడా అతడు ఫలిస్తూనే ఉన్నాడు. మరి మనకి చిన్న శ్రమ ఎదురైతే, కష్టం ఎదురైతే పొలం గెలం అన్నీ పక్కన పడేసి ఇంటికి వెళ్ళిపోతాం కదండి, అన్నీ వదిలేస్తాం. కానీ ఇక్కడ పౌలు శ్రమల్లో కూడా అతడు సహించుకుంటూ అతిశయపడుతూ దేవుని పరిచర్లో ముందుకు సాగినటువంటి స్వభావం. ఇది నిజమైనటువంటి ఫలభరితమైన జీవితం అంటే మనం ఆర్థికంగా అభివృద్ధి చెందడమో, సామాజికంగా అభివృద్ధి చెందడమో, కుటుంబపరంగా దీవింపబడ్డమో ఇది ఒకటే ఫలము కానే కాదు. ఆత్మీయంగా కూడా ఫలించాల్సినటువంటి చాలా విషయాలు ఉన్నాయి. కానీ మనం వాటిని ఎప్పుడు కూడా పట్టించుకోమే, లెక్క చేయమే. ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది మనం దేవుడిని నమ్ముకొని దేవుని మందిరానికి వచ్చి, ఇప్పటికి ఇంకా కూడా దేవుని మందిరానికి వెళ్తే బాగుండు అనేటువంటి మాట దగ్గర మనము ఆగిపోయాం. కొంతమంది 30-40 సంవత్సరాల నుంచి రక్షణ పడినటువంటి వారు ఉన్నా ఇప్పటికి వారు ఏం చెప్తారో తెలుసా? కొంతమంది, అంటే మీలో కాదు, మీరు చాలా మంచివారు లేండి, కొంతమంది ఏం చెప్తారంటే ప్రతి ఆదివారం గుడికి వెళ్తే చాలండి బాబు, అదే వెళ్ళలేకపోతున్నాం. ఇంకా గుడికి వెళ్ళే పరిస్థితిలోనే ఉన్నాడండి. ఇంకా ఏంటి, 30 సంవత్సరాలు గడిచిపోయినా ప్రతి ఆదివారం వెళ్తే చాలండి, ఇంకా అదే వెళ్ళలేకపోతున్నాం. ఏమండి, ప్రతిరోజు వాకింగ్ చేస్తే చాలు, ఇంకా చదవలేకపోతున్నాం. మరి ఎప్పుడు చదువుతావు, ఎప్పుడు అర్థం చేసుకుంటావు, ఎప్పుడు లోతుల్లోనికి వెళ్తావు, ఎప్పుడు దేవుని విషయాలు మనం గ్రహించుకుంటాం, ఎప్పుడు ఫలిస్తాం, ఎప్పుడు అనేక మందికి ఫలభరితమైనటువంటి జీవితాలుగా మన జీవితాలు ఉంటాయి? ఎప్పుడైనా మనం ప్రశ్నించుకున్నామా? ఎప్పుడైనా ఆలోచన చేసామా? మనం ఏం చేస్తామంటే దేవుడంటే, వాక్యం అంటే ఏదో ఒక సమయానికి, ఒక సందర్భానికి పరిమితం చేసి మన ఇంటికి వెళ్ళిపోతాం. మన దేవుడు అలాంటి దేవుడు కాదు. మనతో ఉండాలని కోరుకునే దేవుడు, మనల్ని దీవించాలని కోరుకునే దేవుడు, మన పక్షాన్ని నిలవబడాలని కోరుకునేటువంటి దేవుడు. కాబట్టి మన జీవితం ఫలభరితమైనటువంటి జీవితం. ఆ ఫలభరితమైన జీవితంగా ఉండాలంటే మన నేల ఎలా ఉండాలంట? విరిగి నలిగినటువంటి నేలగా. చెప్పండి నాతో ఒకసారి, విరిగి నలిగినటువంటి నేల, మాలిన్యం అంటున్నటువంటి నేల, దేవుని మీద ఆధారపడేటువంటి నేల, ప్రతిష్ఠించుకున్నటువంటి నేల. అలాంటి నేల పౌలు జీవితంలో మనం చూసాం. అదే మనలో ఉంటే కదా మనము కూడా అట్టి రీతిగా ఫలించగలం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్.